అంటే రాజకీయాలు కాకుండా మిగతా అట్లా ఆసక్తి ఏమి లేదా మీకు? నాకు అంటే జనరల్గా నేను అప్పుడప్పుడు రాస్తుంటాను, మామూలుగా వ్యాసాలు అవి రాస్తుంటాను. ఓకే, సరే, అదొకటి. పార్టీకి సలహాలు సూచనలు కూడా పార్టీ డెఫినెట్గా 100%. నేను డెఫినెట్గా నాకు ఏదన్నా ప్రజలకి ఇది కావాలి అంటే నిర్ద్వందంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా నాయకుడి దగ్గర సార్ ఇది అని ఆయన ముందు పెడితే ఖచ్చితంగా కొన్నిటిని అమలు చేసిన తీరు కూడా నాకు చాలా బాగా నచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఏంటండి, ఎట్లా? డెఫినెట్గా అండి, ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంత మేము క్రైసిస్లో ఉన్నమాట వాస్తవమే. ఆ క్రైసిస్ నుంచి బయటపడటం కోసం ఇవాళ మహాకూటమి అనే దాంతో మేము ముందుకు వస్తున్నాం. అసలు ఒకప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ రేపు పోటీ చేయదు అనే ఇవాళ కూడా విక్రమ్ గారు మేము ఖచ్చితంగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డబ్బులతోటి మేము ముందుకు వస్తున్నాం అనే పరిస్థితి ఉంది. మిగతా వాటిలో ఉన్నారు. మాకు ప్రతి నియోజకవర్గంలో కూడా మాకు 10,000, 15,000 ఉన్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో 30,000, 40,000 ఉన్నాయి. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దంటారా? డెఫినెట్గా నేను ఒక్కటే చెప్తున్నాను విక్రమ్ గారు, ఇక్కడ మహాకూటమి ఏంటంటే దక్షిణ తెలంగాణలో ఎంటైర్లీ, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చెప్పట్లేను కానీ దక్షిణ తెలంగాణలో బాగా ఉన్నటువంటిది మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఈ 5 జిల్లాల్లో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేది ఇంతకుముందు గతంలో. ఈ 2 పార్టీలు కలిసిన తర్వాత టీఆర్ఎస్ నోవేర్ నాకు తెలిసి. నేను ఇవాళ మీ మీడియా ముందు ఐ డ్రీమ్స్ ద్వారా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళకి రేపు సింగిల్ డిజిట్ మాత్రమే టీఆర్ఎస్కి. ఈ 5 నియోజకవర్గాల్లో వాళ్ళకి సింగిల్ డిజిటే వస్తుంది. 5 జిల్లాల్లో దరిదాపుగా నాకు తెలిసి 54, ఐ థింక్ 54 or 56లో వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి వస్తుంది. నేను చెప్తున్న మా జిల్లా నల్గొండ జిల్లాకు వచ్చేసరికి వాళ్ళు ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. తెలుగుదేశం కాంగ్రెస్ 2 గెలుస్తాయి నల్గొండలో డెఫినెట్గా. ఎందుకంటే మా ఓట్ బ్యాంక్ వచ్చేసి దరిదాపుగా ప్రతి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 మా ఓట్ బ్యాంక్ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నట్టున్నారు, ఒక సీటు గెలిచినా కూడా మేము రాజకీయ సన్యాసం. డెఫినెట్గా అదే ఇప్పుడు ఆయన ఆలోచన కూడా అదే. మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ఇచ్చారు, వారి ఆలోచన కూడా అదే. ఎందుకంటే వారి ఓట్ బ్యాంకు 45,000 ఉంది, 45 నుంచి 50,000 ఉంది వాళ్ళ ఓట్ బ్యాంక్, పర్మనెంట్ ఓట్ బ్యాంక్. మాకు పర్మనెంట్ ఓట్ బ్యాంకు 25 నుంచి 30,000 ఉంది. 2 ఓటు బ్యాంకులు కలిస్తే 80,000 ఓట్లు. పోనీ ఇందులో కొంతమంది అసమ్మతో ఏదో ఇంకోటో ఏదో అనుకున్న ఒక 5,000, 10,000 తీసేసిన డెఫినెట్గా దే గెయిన్ 6 to 8% ఆఫ్ ఓట్స్. ఇన్ కేసు కనుక కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ రూల్ ఇవ్వగలుగుతుందంటారా? డెఫినెట్గా మేము పక్కన ఉన్నాం కదా, మేము వాచ్ డాగ్స్. కేసీఆర్ ఆ రోజు చెప్పిండు నేను వాచ్ డాగ్ ఉంటా, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని అబద్ధాలు ఆడిండు. కానీ మేము అట్లా కాదు, వాచ్ డాగ్. మా రమణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము వాచ్ చేస్తాం దాన్ని. ప్రభుత్వ పరిపాలన మేము ఇవాళ ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రాము అమలు అవుతుందా లేదా, మేము ఒక సిస్టమేటిక్గా కామన్ మినిమం ప్రోగ్రాంలోనే రాసుకుంటున్నాం. ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ముఖ్యమంత్రి అమలు చేసే కార్యక్రమాలు కామన్ మినిమం ప్రోగ్రాం నుంచి పోవాలనేది ఒక కండిషన్ ఇవ్వాలని అడాప్ట్ చేయబోతున్నాం. అందుకనే విక్రమ్ గారు రేపు మా మహాకూటమి మేనిఫెస్టో రాబోతా ఉంది, అది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ మేనిఫెస్టోనే పెద్దగా మాకు ఒక భగవద్గీత లాగా ఉండబోతుంది. అసలు ఈ తెలంగాణ సమాజానికి ఒక దిక్చూచిలాగా ఉండబోతుంది ఖచ్చితంగా. దాంతో మాకు ప్రజల ఆదరణ కూడా ఎక్కువ వస్తుందని మేము భావిస్తున్నాం. దాన్ని 100% అమలు అయ్యేటట్టు దానికి ఒక చైర్మన్ పెడుతున్నాం. ఆ చైర్మన్ పేరు కూడా ఇప్పుడే ప్రకటిస్తాం, బిఫోర్ ఎలక్షన్ ముందే చైర్మన్ ప్రకటిస్తాం దానికి. సో యు ఆర్ వెరీ అంటే కాన్ఫిడెంట్గా ఉన్నారు? డెఫినెట్గా 100% కాన్ఫిడెంట్, ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము నిజంగా అండి ఎన్ని అబద్ధాలు చెప్పారంటే ముఖ్యమంత్రి గారు అన్న అభ్యర్థి నిన్నగాక మొన్నండి హుస్నాబాద్ సభలో పెట్టి ఓట్లు వేయండి అని అడిగారు. ఏ రకంగా మీరు ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందండి? దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతారు, 8 బెడ్రూమ్ ఇల్లు కట్టించలేకపోతారు, పోతే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా చెల్లించలేకపోతారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోతారు. ఇవాళ ముఖ్యంగా మీరు గ్లాస్ నీళ్లు ఇవ్వకపోతే ఓటు అడగనటువంటి ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఏ ఇళ్లలో కూడా గ్లాసు నీళ్ళు లేవు, ఓట్లు ఎందుకు అడుగుతున్నారో అడుగుతున్నా. ప్రజానీకం తెలియదండి, ఎన్ని అబద్ధాలు ఆడతారండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి నేను గ్లాసు నీళ్లు మీకు ఇవ్వకపోతే ఓటు అడగను అన్న ముఖ్యమంత్రిని నా హుస్నాబాద్ నుంచి ఎందుకు ఓటు అడిగిండని అడుగుతున్నా. కారు గుర్తుకు ఓటేయమని ఎందుకు అడిగిండ, అర్హత ఎక్కడిది అని అడుగుతున్నా. తెలంగాణ సమాజం అదే అడుగుతుంది ఇవాళ. అరే మా ఊళ్ళేరాల పైప్ లైన్ వేసి పెట్టారు, నీళ్ళే లేవు అక్కడ, పైపులు అయితే తవ్వు వదిలిపెట్టారు. కానీ కొత్త రకమైనటువంటి అవినీతికి అయితే పునాది వేశారు ముఖ్యమంత్రి గారు గ్యారంటీగా. ఇవాళ అండి ఓవర్ ట్యాంకులు కట్టారు, ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ లేదండి. మిషన్ భగీరథ మేమన్నా మంచి వాటర్ ఇస్తుంటే ప్రజలకు వ్యతిరేకమా? ఆల్రెడీ WH ద్వారా కాంగ్రెస్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ అన్ని గ్రామాలకు నీళ్లు ఉన్నాయి. లేని గ్రామాలకు ఇయ్యవయ్యా,
ఇలా కృష్ణా వాటర్ వచ్చే వాటికి కూడా 30 కోట్లు 40 కోట్లు పెట్టిన కొన్ని టౌన్లలో కూడా మళ్ళీ పైప్ లైన్లు వేశారు. ఎంత ప్రజాధనం వృధా అయిందండి. కాబట్టి సో ఈ అంశాలని మీకు డెఫినెట్గా ఈ విషయాలన్నీ కలిసి వస్తాయి. ప్రజలే అడుగుతున్నారండి. ప్రజలు అన్నారు మీరు వేరువేరుగా నిలబడితే మీ ఓట్లన్నీ జీలిపోతాయి, మళ్ళీ ఆయనే గెలుస్తాడు, మీరంతా కలవండి, మేము ఓట్లు వేస్తాం, ఖచ్చితంగా ఆయన ఓడగొడదామని ప్రజలు అంటున్నారు. ఈ మహాకూటమి ప్రస్తావన ఇది మేము చేసింది కాదు, ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఇది. ఇప్పుడు మహాకూటమి టీఆర్ఎస్ ఉంటుంది, అదేవిధంగా సిపిఎం వాళ్ళు కూడా మహాజన ఫ్రంట్ అని పెట్టారు. దానివల్ల ఓట్లు చీలిపోతారా? కొద్దో గొప్ప చీలిపోతాయండి. వాళ్ళ మీద ఇవాళ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ప్రజానికానికి అందరికి అర్థమైంది. వాళ్ళని కూడా ఆహ్వానించాం, మేము మా కూటమిలోకి రమ్మని ఆహ్వానించాం. వాళ్ళు ఏదో కొత్త ఎజెండాలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వాలి. ఎందుకు కాంగ్రెస్ వల్ల? ఈ దేశంలో లెఫ్ట్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్తో వీర పోరాటం చేసి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో పోతే, తెలంగాణ గ్రామాల్లో పోతే సమాధులు ఉంటాయి. సిపిఎం వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే సమాధులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కలిసి చేసి 8-9 సీట్లు గెలుచుకున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఇవాళ కాంగ్రెస్ ఇంతలోకే ఏమి సిద్ధాంతాలు ఏమైనాయి అని చెప్పి మీరు వ్యతిరేకమవుతారు. కాబట్టి మీరు ఇవాళ ఎవరికి బాగుండేది అంటారా? డెఫినెట్గా వాళ్ళు కలిసి ఉంటే ఇంకా బాగుండేది, ఆ ఓటు కూడా చీలకుండా ఉంటే. కానీ వాళ్ళు ఎవరి ప్రయోజనం కోసం నిలబడుతున్నారు అనేది కూడా తెలంగాణ సమాజం గమనించింది. ఇవాళ వాళ్ళు నిజంగా కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటాలు చేశారు. సిపిఎం వాళ్ళు, బిఎల్ఎఫ్ దాంట్లో ఉన్న మాస్ వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళకి తెలియదండి ఈ ఓటు అనేది సపరేట్ అయిపోయిన తర్వాత అధికార పార్టీకి లాభం అయిద్దని తెలియదా? ఇవాళ మేమంతా ఏంది, తెలుగుదేశం పార్టీ 96 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అంత ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మేము ఒకప్పుడు ఇవాళ మేము ఎందుకు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కడతీర్చాలంటే ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో మేము దిగాం ముందుకి. కాబట్టి మీరు కూడా రావాలి కదా. మీరు ఇవాళ సపరేట్గా మేము ఏదో ఒక ఆర్డినెన్స్ పెట్టుకొని ఈ ఆర్డినెన్స్ మాకున్నాయి కాబట్టి మేము రాలేమని అంటే, మీ ఒరిజినల్ ఆర్డినెన్స్ ఏందనే తెలంగాణ ప్రజానికానికి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. మళ్ళీ మహాకూటమిలో జాయిన్ కావాలా. మేము వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాం. వస్తే ఖచ్చితంగా అందరం కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి ఖచ్చితంగా మాకు ఈ 4 పార్టీలే కాకుండా ఇంకా వస్తున్నాయండి. కొన్ని విద్యార్థి సంఘాలు వస్తున్నాయి, మాకు ఆర్ఎస్పీ వాళ్ళు, ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా మా ఇంకా 3-4 కలిసేది అవకాశం, కన్సాలిడేట్ అయ్యేది ఉంది. వాళ్ళు ఉత్తగా జస్ట్ లేఖలు ఇచ్చారు, మేము మాకు సీట్లు వద్దేమొద్దండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కూడా మీ కూటమిలో కలిసి పనిచేస్తామని లేఖలు కూడా వచ్చాయి. మా రమణ గారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఈ మహాకూటమికి నాంది మట్టికి మా రమణ గారు అండి ఈజ్ ఎక్సలెంట్. ఇది వారి పాత్ర అమోఘం ఈరోజు. ఎందుకంటే వెనకట నిలబడ్డ మహాకూటమిల కన్నా కూడా ఇప్పుడు ఒక విభిన్న రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాకూటమి ఖచ్చితంగా రేపు 2019లో గెయిన్ కాబోతుందండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ.